శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండలు అనే 6 కాండలు పూర్తి చేశాం. 7వదైన ఉత్తరకాండలో మనం 14 సర్గలు పూర్తి చేసి 15వ సర్గలో 36వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 37 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. ततः पद्मादिभिस्तत्र निधिभिः सततावृतः धनदोच्छ्वासितस्तैस्तु वनमानीय నందనం. ఆ తర్వాత పద్మము మొదలైన నిధులు అధిష్టాన దేవతలు. వీళ్ళు నిధులకి అధిష్టాన దేవతలు. వాళ్ళందరూ కుబేరుని చుట్టూ చేరి కుబేరుణ్ణి నందనవనం దగ్గరికి చేర్చి సేద తీర్చారు. అతనికి నిర్జిత్య రాక్షసేంద్రస్తం ధనదం హృష్టమానస పుష్పకం తస్య జగ్రాహ విమానం జయలక్షణం. రావణుడు కుబేరుణ్ణి ఆ విధంగా జయించి మనసులో సంతోషిస్తూ అతని పుష్పక విమానాన్ని అపహరించాడు విజయ సూచనగా. దానికోసమే వచ్చాడు. కాంచన స్తంభ సంబీతం వైఢూర్యమణి తోరణం ముక్తాజాల ప్రతిచ్ఛన్నం సర్వకాల ఫలద్రువం మనోజవం కామగమం కామరూపం విహంగమం మణికాంచన సోపానం తప్తకాంచన వేదికం దేవోపవాక్యమక్షజ్ఞం సదా దృశ్య మనఃసుఖం బహ్వాశ్చర్యం భక్తి చిత్రం బ్రహ్మణా పరినిర్మితం నిర్మితం సర్వకామైస్తు మనోహరమనుత్తమం నతు శీతం నచోష్ణం చ సర్వత్తు సుఖదం శుభం సతం రాజా సమారుహ్య కామగం వీర్య నిర్జితం జితం త్రిభువనం మేనే దర్పోత్సేకా సుదుర్మతి జిత్వా వైశ్రవణం దేవం కైలాసా సమభాతరత్. పుష్పక విమానం యొక్క వర్ణన అన్నమాట. ఆయన ఇప్పుడు అపహరించిన పుష్పక విమానం. కుబేరుణ్ణి ఓడించాడు, తన కోరిక తీర్చుకున్నాడు. కుబేరుడు ఎందుకు? మంచి మాటలు చెప్పినందుకు. సోదరుడే అన్నయ్య అవుతాడు, కానీ అన్న మాటలు వినకుండా ఓడించాడు అన్నని రావణాసురుడు. ఆయన దగ్గర ఉన్న విమానాన్ని అపహరించాడు. ఆ విమానం ఎట్లా ఉందా అంటే లోపలన్నీ బంగారు స్తంభాలు, వైఢూర్యాలతో నిర్మించిన ముఖద్వారాలు, ఆ తర్వాత ముత్యాలు అన్నీ కప్పబడి ఉన్నాయట లోపల. కప్పుకి మనస్సుతో సమానమైన వేగంతో వెళ్ళగలిగేది ఆ పుష్పక విమానం. తర్వాత మనం ఎక్కడికనుకుంటే అక్కడ తీసుకెళ్తుంది ఆ విమానం. అందులో పండ్లు ఇచ్చే వృక్షాలు కూడా ఉన్నాయట విమానంలో. మామూలు విమానం కాదు, ఒక పెద్ద ఊరంతా ఉందన్నమాట అది. ఎప్పుడు చూడటానికి చాలా సుఖకరంగా ఉన్న విమానం. దాన్ని ఎక్కివాడు రావణాసుడు. ముల్లోకాలని కూడా జయించినట్లుగా భావించాడు. ఈ విధంగా ఆ కైలాసానికి వెళ్లి కుబేరుణ్ణి జయించి కిందకి దిగాడు వాడు. సతేజస విపులమవాప్యతం జయం ప్రతాపవాన్ విమల కిరీటహారవాన్ రరాజవై పరమ విమానమాస్థితో నిశాచర సదసిగతో యథానల. నిర్మలమైన కిరీటం, హారాలు ధరించిన వాడు ఆ రావణుడు. ఆ విధంగా గొప్ప తేజస్సును పొందాడు కుబేరుణ్ణి జయించి. ఆ గొప్ప విమానాన్ని అధిష్ఠించి యజ్ఞశాలలో ఉన్న అగ్నిలాగా ప్రకాశించిపోయాడు. ఇది ఉత్తరకాండలోని 15వ సర్గ. రేపు 16వ సర్గ ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.